అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. ఎర్రని కొండ అని రుణములను తీర్చేదని అర్థం. అరుణ అంటే పాపములను హరించున్నది అని కూడా అర్థం ఉంది. తమిళంలో తిరువన్నామలై అంటారు. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం అరుణాచలం. స్మరణ తరువాత గిరి రూప శివునికి పరమ ప్రియమైనది ప్రదక్షిణ ప్రియాయ నమః అని అష్టోత్తర నామం ఉంది. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడిన క్షేత్రం. ఈ అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండే శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం తర్వాత ఈ కొండకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది. జ్యోతిర్లింగాలలో తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. పంచభూత లింగాలలో ఇది అగ్నిలింగ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవతలు అరుణాచలేశ్వర స్వామి. కూర్చుంటే కుదరని ధ్యానం, ప్రదక్షిణ చేస్తే చిక్కుతుంది అనేవారు రమణులు. ఈ క్షేత్రంలో గుడి, కొండ, రమణాశ్రమం ప్రముఖమైన దర్శనీయ స్థలాలు. అరుణాచల దర్శనం పూర్వజన్మ సుకృతం. పరమశివుడు ఆజ్ఞ లేనిదే ఈ అరుణాచలంలోనికి దర్శనం జరగదు. అరుణాచలంలో అడుగు పెట్టగానే చంచలమైన చపలత్వంతో కూడిన మనసుకు తెలియని అనుభూతి, ఆనందం, పరవశం కలుగుతుంది. అరుణాచలంలో శివుడే ఒక పర్వత రూపంలో వెలసి తనకు ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. యోగులు, సిద్ధ పురుషులు, అఘోరాలు, సాధు పుంగవులు, సజ్జనులు, ఎందరో విదేశీయులు నిత్యం స్వామి మరియు అమ్మవారిని దర్శించుకొని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాల కంటే అనుభవం చెందవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తండ్రి అరుణాచలేశ్వరుడు, అమ్మ అపీతా కుచాంబ వారిని దర్శించుకుంటే సాధక బాధలు తొలగి మనస్సు సంతోషం కలుగుతుంది. ఇంతటి గొప్ప శివక్షేత్రాన్ని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతమే. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివునికి ప్రదక్షిణ చేయడమే అని భక్తుల విశ్వాసం. పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుకే నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల గిరిపైన కల మహా ఔషధ ప్రభావం వలన శరీరానికి, శివస్మరణ వలన మనసుకు, శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ ఎక్కువగా తెల్లవారుజామున లేక సాయంత్రం వేళలో ప్రారంభించి చేయడం ఉత్తమం. ప్రదక్షిణకు కాల నియమం లేదు. తలస్నానం చేసి నుదుటిన విభూది ధరించి పాదాచారులై నిర్మలమైన నిశ్చలమైన మనసుతో నిండు గర్భిణి ఎలా నడుస్తూ ఉందో అలా నెమ్మదిగా శివానుస్మరణ చేస్తూ దృష్టినంతా గిరిపై పెట్టి నెమ్మదిగా నడవాలి. ఎక్కడ ప్రారంభిస్తారో తిరిగి అక్కడికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. చాలా వరకు చక్కటి తారు రోడ్లు, కొంత మేరకు పాదాచారుల బాట ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం అష్టలింగాల ఆలయాలను దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి. గిరి ప్రదక్షిణలో ఎప్పుడు ఎడం వైపు మాత్రమే నడవాలి. ఎందుకంటే కుడివైపు మార్గంలో యోగులు, ముని పుంగవులు కంటికి కనిపించకుండా సంచరిస్తూ ఉంటారట. నుదుటిన విభూది ధరించి వీలైతే రుద్రాక్ష మాల ధారణ గావించి జపమాలను చేత్తో జపిస్తూ శివనామ స్మరణ చేస్తూ దారి పొడుగున సాధువులకు, నిరాశ్రయులకు దాన ధర్మాలు చేస్తూ వీలైనంత వరకు మాట్లాడకుండా మౌనంగా ప్రదక్షిణ చేయడం ఉత్తమం. అరుణాచలంలో చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యంగా అరుణాచలేశ్వర స్వామి, అపీతా కుచాంబిక స్వామి వారి దేవాలయాలు, రాజగోపురం, గణపతి స్వామి, 1000 కాళ్ళ మండపం, బసవన్న విగ్రహం, రమణాశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమం, కందాశ్రమం, విరూపాక్ష గుహలు, అష్టలింగాల దేవాలయాలు ముఖ్యంగా గిరి ప్రదక్షిణ సందర్శించవలసిన ప్రముఖమైన ప్రదేశాలు. రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఎడమ వైపున గణపతి ఆలయం ఉంటుంది. దేశంలోని గణపతుల్లోకెల్లా మహిమాన్వితుడని శాస్త్రఘోష. శాక్తేయులు ఈ అరుణాచలం 43 కోణాలున్న శ్రీచక్ర మేరువని భావిస్తారు. ఆది శంకరులు ఈ అరుణాచలాన్ని
మేరుగిరిగా వర్ణించారు. కమలాలయం అంటే అరుణాచలంలో పుట్టుక, చిదంబర దర్శనం, కాశీలో మరణం ముక్తినిస్తే వీటితో ఏ పని లేకనే ఎక్కడున్నా అరుణాచలం అంటూ స్మరిస్తేనే ముక్తి లభిస్తుంది. అరుణాచలంలో ప్రతి అణువు పవిత్ర శివమే. ఒక ప్రత్యేకమైన ప్రపంచమే ఇక్కడ ఉంది. దేవాలయంనకు 4 వైపులా 4 ఉన్నతమైన గాలి గోపురాలు ఆలయ ఘనకీర్తిని ఆకాశవాసులకు కూడా ఆశ్చర్యం కలిగించేలా అలరారుతూ ఉంటుంది. తూర్పున ఉండే రాజగోపురం దేశంలోనే అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు. వీటి మూలాలను శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు. 1000 కాళ్ల మండపం తూర్పు పడమర 275 అడుగులు, ఉత్తర దక్షిణం 395 అడుగులు వ్యాపించి ఉంది. గర్భాలయంలో విశ్వాధికుడు, విశ్వాధినేత, విశ్వమూర్తియే అయిన పరమశివుడు ఉన్నాడు. ఎక్కడా లేని విధంగా ఆదిలింగమూర్తి పాన పట్టముపై బంగారు ఆభరణాలతో మిలమిలా మెరుసు భస్మదారుడై చందన కస్తూరి లేపనాలతో సుగంధ భరిత పుష్పాలతో అభిషేక ద్రవ్యాలతో పూజలు అందుకుంటున్నాడు. ప్రదక్షిణ మార్గంలో ఇంచుమించుగా 100 దేవాలయాలు, 400 శివలింగాలు, 360 తీర్థాలు ఉన్నాయి. ప్రదక్షిణ సమయంలో అష్టదిక్కులకు ఒక్కొక్క లింగం ఉండి ఆయా దిక్పాలుర చేత ప్రతిష్ఠించబడి వారి వారి పేర్లతో పూజలు అందుకుంటున్నాయి. సుమారు 14 కిలోమీటర్ల ఉన్న గిరి ప్రదక్షిణ నిదానంగా నడుస్తూ అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ వెళితే 3 నుండి 5 గంటల సమయం పడుతుంది. మనిషికి వెన్నెముక ఎలాగో విశ్వానికి గిరి కూడా అలాగే. ఇక్కడ చెప్పుకోదగిన ఉత్సవాల్లో కార్తీక దీపోత్సవం ప్రధానమైనది. మార్గశిర మాసంలో వచ్చే కృత్తికా దీపోత్సవం, దీన్నే కార్తీక దీపోత్సవం కూడా అంటారు. ఇది చాలా ప్రధానమైనది. కొండపై వెలిగించే జ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించి పరవశులై అన్నామలక్కు హరోం హరహర అని ఘోషిస్తూ పునీతులవుతారు. ఆలయం దర్శనం వేళలు తమిళ దేశంలో ఆలయాలన్నీ దాదాపుగా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంది. తిరిగి 3:30 నుండి రాత్రి 9:30 వరకు దర్శనం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.